ఎప్పుడు నేను పూజ వ్లాగ్ని మీతో షేర్ చేసినా దాని కింద కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకక్క మీరు జుట్టును విరబోసుకున్నారు, జుట్టును విరబోసుకుని పూజ చేయకూడదు, వంటింట్లో తిరగకూడదు అని. నిజానికి నేను జుట్టును విరబోసుకుని ఈ పనులన్నీ చెయ్యట్లేదు. నేను కేశబంధనం చేస్తాను. కానీ మీలో చాలా మంది దాన్ని గమనించట్లేదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కేశబంధనం చేసిన తర్వాతనే పూజలు లేదంటే వంటింట్లో వంటలు చేయాలని చెప్తారు. ఇలా చేయడం వల్ల శౌచం, నియమం, మనోనిగ్రహం, ఆధ్యాత్మికత, ఏకాగ్రత కోసమే ఇలా చేయాలని మన పెద్దలు మనకు నేర్పించారు. అయితే మీరు చూసిన విధంగా కేశబంధనం అంటే ఓన్లీ జడ వేసుకోవడమే కాదు, కింద చివర్లని ముడి వేయడం. మొత్తం జడైనా వేసుకోవచ్చు, కుదరనప్పుడు తలస్నానం చేసిన తర్వాత కింద జుట్టుని ముడి వేసుకోవచ్చు. ఇది మనం పాతకాలం పద్ధతుల్లో బాగా చూస్తూ ఉంటాం. మీరు చూస్తే పాతకాలంలో వచ్చిన సినిమాల్లో కూడా ఇలాంటి పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. మడి కట్టుకునే స్త్రీలే కాదు, ఇప్పటికీ మా నానమ్మ గారు కూడా ఇవి పాటిస్తారు.